నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి. నమస్తే గురువు గారు. టాపిక్ వచ్చేసి ఇవాళ పలానా పేర్లతోటి నేమ్ స్టార్ట్ అవుతే లక్ ఉంటుంది అంటారు. అసలు అలాంటి లెటర్స్ ఏంటో మాకు తెలియజేయండి గురువు గారు. ఎస్ మేడం. ఓకే, న్యూమరాలజీలో మనకి చాలా వైబ్రేటెడ్ లెటర్స్ కొన్ని ఉంటాయి, డి గ్రేడ్ లెటర్స్ కొన్ని ఉంటాయి. అవును. సో దీంట్లో మనం ప్రముఖంగా ఎప్పుడు కూడా మనకి మనీ రిలేటెడ్గా వైబ్రేటెడ్ లెటర్స్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. దాంట్లో ఎప్పుడైనా మనకి బాగా కనెక్టివిటీగా ఉండే వచ్చేసి మనకి మూడు లెటర్స్ బాగా చూపిస్తారు. అవి వచ్చేసి బీకేఆర్. ఇవి వరల్డ్స్ బెస్ట్ వైబ్రేషన్ లెటర్స్. ఓకే. సో దీంతో పేరు మొదలైన ప్రతి వాళ్ళు కూడా చాలా సూపర్గా మీకు సెట్ అయి ఉంటారు ఈ ప్రపంచంలో. మీరు కుబేరులను తీసుకోండి, పొలిటీషియన్లు తీసుకోండి, బిజినెస్ మెన్లు తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా ఈ లెటర్స్తోనే చాలా మంది బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. ఓకే గురుగారు. ఎందుకంటే దీనికి ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది తీసుకుంటే మీకు దీంట్లో రెండు ఈ బ్యాగ్స్ వాటిని మనీ బ్యాగ్స్ అంటారు. ఆ లెటర్తో స్టార్ట్ అయిన ఎప్పుడు కూడా మీకు చాలా వైబ్రేటెడ్ కూడా వెళ్తారు, డబ్బులు కూడా కుప్పలుగా ఉంటాయి. ఓకే, ఈ కే అనేది కూడా చాలా వైబ్రేటెడ్ లెటర్. ఇది ఎలా ఉంటుందంటే ఏది మనకు అవసరం, ఏది ఉంచుకోవాలి, అవసరం వచ్చినప్పుడు ఏది తుంచేయాలి అని చాలా క్లారిటీగా ఉండే లెటర్ కే. తర్వాత ఆర్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ వరల్డ్స్ రిచెస్ట్ లెటర్ అనమాట. ఇది చాలా రిచ్గా ఉండే లెటర్. దీని వైబ్రేషన్ అట్లా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు మేము న్యూమరాలజీలో కూడా ఎప్పుడైనా నేమ్స్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఈ నేమ్స్ మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం బాగా. వాళ్ళు పుట్టిన జన్మ డేట్ ప్రకారం లక్కీ నెంబర్లో కనుక ఈ లెటర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఎందుకంటే వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ పేరు. అందుకే ఇప్పుడు మన పేరు కూడా బాబా అనేది అంటే బీతో స్టార్ట్ చేసాం, డబ్బులు బాగా కావాలి కాబట్టి. సో ఎవరికైతే డబ్బులు బాగా కావాలి అని అంటే మీరు బీతో పేరు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. బీతో ఇక మీరు ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బాబా అనే పేరు తీసుకోండి. ఈ ప్రపంచంలో బాబా అనే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. చూస్తాను గడ్డ మిసాలు మేము చేసుకుని వాళ్ళు ఏదో ఆశ్రమం అలా ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర కోట్ల నెట్ వర్త్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మీకు ఏదన్నా మంచి టాప్ బిజినెస్లో ఉన్నారు, చాలా మందితో కలవిడి కావాలి, ఎవరు అవసరం లేదో వాళ్ళందరినీ చూసుకోవాలి, అలాంటప్పుడు మీకు కే అనేది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు మనం కేసీఆర్ గారిని. కేసీఆర్ అంటే ఎట్లా ఉంటాడు, ఎవరిని దగ్గర ఉంచుకుంటాడో, ఎవరిని కట్ చేస్తాడో, ఎవరిని ఎక్కి కొడతాడో ఎవరికి తెలియదు. అవసరం ఉన్నంతసేపు చాలా బాగా యూజ్ చేస్తాడు. నువ్వేరా బాబువి తోపి నువ్వే అంటాడు. వాడిని అలా లేపేసి అంత చేసుకోవాల్సినవి మొత్తం అయిపోయిన తర్వాత వాడు పనికి రావట్లేదు, అవసరం లేదనిపిస్తే కట్ చేసి పడేస్తుంది. ఎందుకంటే కేలో కత్తెర ఉంటుంది, సిజర్ ఉంటుంది, అందుకనే కట్ చేసి పడేస్తుంది. ఓకేనా. సో ఇక మనకు ఆర్ ఉందనుకోండి, ఆర్ మంచి రిచ్ లెటర్. దీంతో మీరు రామోజీరావు తీసుకోండి, ఇంకా చాలా పేర్లు ఉంటాయి మీకు. ఏ రామారావు గారు తీసుకోండి, ఎన్టీ రామారావు గారు, ఇలా ఎవరి పేరు తీసుకున్నా కూడా మంచి వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ ఫేమస్. ఈ 3 అక్షరాలని కనుక మీరు గట్టిగా పట్టుకుంటే పేరులో మీరు ఫలానా అక్షరం అని మీరు అన్నారు, కానీ ఈ ఫలానా అక్షరాలు ఇవే. వీటి తర్వాత మీకు ఇంకా బాగా వైబ్రేటెడ్గా ఉండే ఏ ఉంటుంది, జే ఉంటుంది, ఐ ఉంటుంది. సో అలాంటి లెటర్స్ కొన్ని ఉంటాయి. కాకపోతే దీనికి రిలేటెడ్ ఏంటంటే మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రామాణికమే. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ వచ్చిందో దానికి రిలేటెడ్గా న్యూమరాలజీ, ఇప్పుడు మనకు ఆస్ట్రాలజీలో ఎలాగా పేరు ఎలా పెట్టాలి అనేది చూపించారో మనకు న్యూమరాలజీలో కూడా అదే విధంగా ఉంటుంది. ఏ డేట్లో జన్మించారు, మీరు ఏ సిరీస్కి చెందినవారు, మీకు ఏ లెటర్తో పేరు పెడితే బాగుంటుంది. మేమేం చేస్తాం, నేమ్ కరెక్షన్కి వచ్చినప్పుడు మేమేం చేస్తాం, ఆ శాస్త్రాన్ని తిరిగేసి కనీసం అందులో ఉన్న 1-2 లెటర్స్ వాళ్ళ పేరులో వచ్చేటట్టుగా మనం జోడిస్తాం. అప్పుడు దాని వైబ్రేషన్ కనెక్టివిటీ వస్తుంది. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, నేమ్ ఈజ్ ఫేమ్. ఇప్పుడు నేమ్ అనేది లేకపోతే ఏ వస్తువుకు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును గుర్తించాలంటే పేరు ఉండాలి. ఏమంటాం దాన్ని, పేరే కదా. ఎప్పుడైతే పేరు పర్ఫెక్ట్గా ఉందో, వైబ్రేషన్గా ఉందో, మీ జీవితంలో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఏడవ దగ్గర మూలకబడి ఉండాల్సి వస్తుంది. రైట్. సో కాబట్టి పేర్లు అనేవి మీరు పెట్టుకుంటున్నప్పుడు న్యూమరాలజీలో ఖచ్చితంగా మీరు సలహాలు తీసుకోండి నిపుణులై, చాలా బాగుంటుంది. ఏది పడితే అది పెట్టుకోవటం వల్ల ఇప్పుడు నేమ్కి నెంబర్ ఉంటుంది, నేమ్లో అక్షరాలకు నెంబర్ ఉంటుంది. ఈ రెండింటి మీరు టాలీ చేయకుండా మీ నేమ్ని పెట్టుకున్నారనుకోండి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒట్టిగానే ఏదో పేరు పెట్టేస్తారు, ఏయో అక్షరాలు కలిపేసుకుంటూ అంటారు. పేర్లు కూడా కొన్ని నెంబర్లు కలిపేస్తారు వీళ్ళు.
అవి చాలా ప్రమాదం. ఎందుకంటే అది గుండ్రగా తిరిగి మీ శత్రు నెంబర్ వచ్చి కూర్చుంది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు లక్కీ లెటర్స్ గురించి చెప్పారు. అన్లక్కీ లెటర్స్ ఏంటి గురువు గారు? అన్లక్కీ లెటర్స్ గుడ్ ప్రశ్న, ఏమో వదిలిపెడతలేదు సబ్జెక్ట్ని. రైట్, ఇప్పుడు మీకు డేంజరస్ డీతో స్టార్ట్ చేయకూడదు, ఓకేనా? ఇవి నెగిటివ్ లెటర్స్. రైట్, తర్వాత పీతో స్టార్ట్ చేయకూడదు, ప్రాబ్లమాటిక్ లెటర్. ఎఫ్తో స్టార్ట్ చేయకూడదు, తర్వాత మీకు ఇంకా ఎస్తో స్టార్ట్ చేయకూడదు. రైట్, తర్వాత ఎస్యు కాంబినేషన్ ఇంకా డేంజర్, నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, సో ఇవి కొంచెం మీకు బాగా నెగిటివ్గా ఉండే లెటర్స్. తర్వాత పేర్లలో ఎప్పుడు కూడా మీకు కొంతమందికి వస్తుంది ఇది ILL, హిల్. హిల్ అంటే ఏంది? ఇంగ్లీష్ పదానికి హిల్ అంటే అర్థం ఏంటి? అనారోగ్యం అని అర్థం. సో ఇది వాళ్ళకు ఉందనుకోండి, వీళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలే ఉంటాయి. ఎంత యంగ్స్టార్ ఉండని చూస్తానికి అసలు కొడితే గోడ బద్దలైపోద్దా అయిందని అంత స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అనారోగ్య సమస్యలు ఉంటాయి వీళ్ళకి. రైట్, తర్వాత కొంతమంది కిల్ వస్తుంది. ఈ కిల్ వచ్చిన వాళ్ళు కూడా అంతే, వీళ్ళ ఆలోచనలు మొత్తం నెగిటివ్ థింకింగ్స్తో వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, సో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ చాలా ఉంటాయి. నేమ్ను మనం పెట్టుకునేటప్పుడు చాలా వైబ్రేటెడ్గా పెట్టుకోవాలి. పాజిటివ్ లెటర్స్, ఇవి నెగిటివ్ లెటర్స్. ఇంకా నెగిటివ్ లెటర్స్ కూడా చాలా ఉంటాయి, ఫాక్టివ్ లెటర్స్ కూడా చాలా ఉంటాయి. మనం ఒక్క వీడియోలో ఇవన్నీ చెప్పాలంటే కష్టమే. సో ఎవరైనా ఇది పర్సనలైజ్డ్ న్యూమరాలజీ, ఇట్ ఈస్ ఏ పర్సనలైజ్డ్. వ్యక్తిగతమైన ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి సపరేట్ లక్కీ నెంబర్లు ఉంటాయి, సపరేట్ శత్రు నెంబర్లు ఉంటాయి, సపరేట్ పేర్లు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా పర్సనల్ కన్సల్టేషన్ ఆర్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని తీసుకోవాలి. సరైన మార్గంలో వెళ్ళటం కోసం సరైన నేమ్ని, సరైన నెంబర్లను కనుక మీరు పెట్టుకున్నారంటే అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, తప్పకుండా. లక్కీ లెటర్స్ స్టార్టింగ్లో ఈ లక్కీ లెటర్స్ వస్తే మంచి జరుగుతుంది. నెగిటివ్ లెటర్స్ గురించి చెప్పినందుకు ఎంతో ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి లేదా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.